సంవత్సరం మనకు దయాపీఠముగా అనుగ్రహించి ఉన్నాడు. సరే, కొంత వాక్యాన్ని మనం చూసుకొని ప్రభుని ఆరాధిద్దామా? రండి దయచేసి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందామా? ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకున్నాం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అందుకే దేవుడైన సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, ఇలా నేను మీ సన్నిధిలో నా పాపములని ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా తండ్రి, నేను ఎంత ఘోర పాపినో, నేను ఎంతగా మీ ఆజ్ఞలను అనుసరించని వాడనో నాకు బయలుపరిచి నేను చేస్తూ వచ్చిన మేలన్నిటికై స్తోత్రాలు. అవును తండ్రి, మీరు వాగ్దానం ఇచ్చి ఆ దేశంలో మీకు క్షేమము కలుగజేస్తానన్నట్టుగా ఎంతో అద్భుతంగా మీరు క్షేమమును కలుగజేస్తూ మీ కృపను అనుగ్రహించినందుకై స్తోత్రాలు. అవును తండ్రి, దేశమంతా లోకమంతా కరుణతో పీడింపబడి బాధింపబడుతుండగా, అయితే నన్ను మాత్రం మీరు మితముగా శిక్షించి కరోనా వచ్చినప్పటికీ ఎన్నో అనుభవాలు నూతనంగా నేర్చుకున్నట్లుగా, మీరు నేను భయభక్తులుగా నడుచుకున్నట్లుగా, మీ శిక్ష నాకు ఎంత అవసరమో దేవా నాకు తెలియపరుస్తూ నా గద్దెకు తిరుగుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదని సెలవిస్తూ వచ్చాను. అలా తండ్రి, 2020 సంవత్సరంలో మీ ఆత్మ నా మీద కుమ్మరిస్తూ ఎంతో బలంగా వాడుకుంటూ ఈ కరోనా దినాలు నా కొరికి అనుమతించి నేను ఎంతో విశ్వాసంలోకి రాగలిగినట్లుగా, మీ సహాయం నేను పొందినట్లుగా, మీ ఎంతో సంతోషించినట్లుగా, అలా బేతేలులో ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ఈ క్షామకాలంలో మీరు క్షేమాన్నిచ్చి నన్ను నా కుటుంబాలను పోషించినందుకై స్తుతిస్తూ, యోహాను సువార్త 7:38 ప్రకారంగా తండ్రి, మీరే మీ వాగ్దానం నెరవేర్చి మీ దాసులు అనేక మంది ప్రపంచమంతా నిలవబడి ఉన్నారు, అభిషేకించి వాడుకోమని యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే, మనము ఆరాధనలోకి వచ్చాం. ఈ నూతన సంవత్సరంలో మనము నూతనముగా తీర్మానించుకుంటున్నాం మన ప్రభువును గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి మనం తీర్మానించుకుని ఉన్నాం. ప్రభు అలాగే మన తీర్మానం మీద ముద్ర వేయుగాక. ఎందుకంటే ప్రభు సహాయం చేయకపోతే మన తీర్మానం ఎన్ని సంవత్సరాలైనా ప్రయోజనం ఉండదు. ఇక్కడ మనం గమనిస్తే ద్వితీయోపదేశ కాండము 11:12 చూస్తే, మొట్టమొదట నీ దేవుడైన యెహోవా. ఎవరంట? నీ దేవుడైన యెహోవా. కాబట్టి మన దేవుడు యెహోవా అన్న విషయాన్ని మనం ఇక్కడ చక్కగా చూడగలుగుతున్నాం. మనం చూస్తూ వస్తే 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటిది? వేరొక దేవుడు ఉండకూడదు, నేనే దేవుడు అన్నాడు. కాబట్టి ఆయనే మన దేవుడు. ఇంకా చెప్పాలంటే ఆయనే మన రక్షకుడు, అందులో సందేహం లేదు. అది ఆయన ఏమంటాడు? నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మొత్తునైతే కానీ ఇదిగో యుగంలో సజీవుడనై ఉన్నాను. యెషయాకి చాలా బాగా, నేను మొదటివాడను, కడపటివాడను, కడవారి వాడితో కూడా ఉండేవాడు. అదొక సందర్భంలో రాయబడింది అన్నమాట యెషయా గ్రంథంలో.
నేను మొదటి వాడను, కడపటి వాడను, కడవరి వారితో కూడా ఉండు వాడను అంటాడు. ఒక సందర్భంలో మాట్లాడారు. అయితే ఏదేమైనా చూడండి, ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు ఆయనే మన దేవుడిగా తన బాహుబలము, తన శక్తిని ఉపయోగించి మనను ఈ సంవత్సరం అంతా అద్భుతంగా ఆయన దైవ శక్తితో మనల్ని కాపాడుతూ వచ్చాడు. అందుకే 128 కీర్తనలు రాయబడిన చివరిలో ఇజ్రాయేల్ కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు అంటాడు. ఇందాక మనం ఆ పాట పాడుతూ వచ్చాం, ఏమని? కొనుకడు. మనమైనా కాసేపు ఏం చేస్తాం చెప్పలే, కొనుకుతాం. ట్రైన్ నడిపేవాడు కాసేపు ఎంత అలసిపోయినామబ్బా అని కాసేపు ఉనికాడు. ట్రైన్ నడిపే ఏమవుతారు? ప్రయాణికులంతా తెలిసి ఏమవుతారు? ఒక బస్సు డ్రైవరు ఉనికాడు అనుకోండి, ఏమవుతారు? మనకు తెలుసు. అంటే ఎంతో బాధ్యతగా వాళ్ళు మన డ్రైవర్లుగా వాళ్ళ బాధ్యత నిర్వహిస్తూ ఉంటారు. వీళ్ళందరికంటే చూడండి మన ప్రభు ఎలాంటి దేవుడో అందరికీ చెప్తున్నారు విషయం. కాబట్టి ఆయన మన దేవుడు, ఆయన కొనుకడు అంటాడు. పగటిలో ఎడదెబ్బాను, రాత్రిలో 120. ఎంత ఆశ్చర్యంగా. కాబట్టి అలాగే మన దేవుడిగా ఉండి మనల్ని కాపాడువాడిగా ఉన్నాడు. రెండో విషయానికి వస్తే ఇక్కడ అంటాడు యెహోవా కన్నులు అంటాడు. ఎవరి కన్నులు అంట? మొదటిలో యెహోవా, ఆయనే మన దేవుడు, ఆయన కాపాడుకోవడానికి చూసాము. రెండవదిగా యెహోవా కన్నులు. దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఆయన 7 కన్నులు గలవాడు అని రాయబడింది. ఎవరంట? 7 కన్నులు గలవాడు. అని ఏంటి? ఆయనకి 7 కన్నులు ఉన్నాయా? అవును, 7 కన్నులు గలవాడు మన ప్రభు. జకర్యా 4వ అధ్యాయంలో మనం చూడగలం. కాబట్టి ఆయన 7 కన్నులు గల దేవుడు. అందుకే సామెతలు 15వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండను, మంచి వారిని చెడ్డవారిని అవి అది చూశారు. అంటే ఈ 7 కన్నులు 7 ఆత్మలకు సాదృశ్యం. ప్రవచనమైతే చివరి వర్తమానంలో మనం ఆ విషయం చూద్దాం. ఎందుకంటే ప్రకటన 5వ అధ్యాయంలో ఈ విషయాలు రాయబడ్డాయి. కాబట్టి ఆయన 7 కన్నులు గలవాడు. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కన్ను దృష్టి. కాబట్టి రెండోది మనం చూస్తూ వస్తే మరి ఆయన కన్ను మన మీద ఉంచి, ఇక్కడ చాలా చక్కగా రాయబడింది, సంవత్సరాది మొదలుకొని. ఎక్కడ ఈ రెఫరెన్స్ దొరకదేమో, ఇక్కడ మాత్రమే రాయబడింది. ద్వితీయోపదేశకాండం 11. సరే, మూడో విషయంకి వస్తే ఇక్కడ రాయబడింది ఏమని అంటున్నాడు చూడండి. ఇక్కడ 11వ అధ్యాయం 12వ వచనం. మూడవదిగా మనం చూడవచ్చు ఏమని రాయబడింది. మూడవదిగా ఆ మాట కంటే ఈ మాట చూస్తే బాగుంటుందేమో. ఏంటిది ఆ మాట? యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఏంటిదంట? కాబట్టి ఆయన కన్నులు మనల్ని చూచేవిగా ఉన్నాయి, మనల్ని కాపాడేవిగా ఉన్నాయి. మూడవదిగా యెహోవా లక్ష్యపెట్టు దేశం. ఒకవేళ మనం 1 పేతురు 5వ అధ్యాయం మనం చూస్తూ వస్తే అక్కడ రాయబడింది ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద. కానీ తెలుగులో అలా రాయబడింది, కానీ ఇంగ్లీష్లో చూస్తూ వస్తే హీ కేర్స్ అని రాయబడింది. ఆయన మీ అందరూ లక్ష్యం ఉంచాడు, మేము కొంచెం జాగ్రత్త వహిస్తున్నాడు అన్న అర్థం ఇస్తుంది. కొన్ని వర్షన్స్లో మనం చాలా చక్కగా చూడవచ్చు. కాబట్టి ఈనాడు మూడవదిగా మనం చూస్తూ వస్తే ఆయన ఇక్కడ వాక్యంలో రాయబడినట్టుగా మనల్ని లక్ష్య పెట్టుతున్నాడు. యెహోవా లక్ష్య పెట్టు దేశము అంటున్నాడు. కాబట్టి ఈనాడు ఆయన మనల్ని లక్ష్య పెట్టాడు. కొంతమందికి మాత్రం అలాంటి సందర్భంలో దొరుకుతారు. కొంతమంది చెప్తారు, కొంతమంది చచ్చిపోయి బతికిన క్యాన్సర్ వచ్చి లేక ఇంకేదైనా వ్యాధి వచ్చి కొంతమందికి అలా జరుగుతున్నారు. కొంతమంది సాక్షి చెప్తూ ఉంటారు, విన్నా. ఏమని? వీళ్ళు చనిపోయారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడేమో ప్రభు ఆయన పరలోకం చూపిస్తా ఉన్నాడు. మధ్యలో దూత వచ్చి ఈమెను తీసుకొచ్చారు, ఈమె టైం ఇంకా ఈయన టైం ఇంకా అయిపోలేదు, కాదు మనకి నీకు మొప్పండి అంటారు. ఆ మొదలు ఎవరు చెప్తా వెళ్ళాలి. నిజంగా విశ్వాసలే. మళ్ళీ బతికిన తర్వాత ఏంటమ్మా మరి ఏం బతికావు, ఏమైనా బతికావంటే
ఏంటో అంటే నాకు అర్థం కాలేదు. అక్కడ పోయినట్టు ఉంది. పోయిన తర్వాత అక్కడ దూత ఒక ఆయన వచ్చి చెప్పాడు, మన రైతులకి మళ్ళీ రైతులకి పంపించారు. వాస్తవం కొంతమంది విషయాలు అలా జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే పొరపాటు దేవుడు చేయడు, కానీ అది అనుమతించాడు అంతే వాస్తవంగా. ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు చాలా చక్కగా రాయబడింది, యెహోవా లక్ష్య పెట్టు రాయబడింది. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక. ఎందుకంటే ఆయన మన చింత, ఏం ఘనకార్యం మనం చేస్తున్నాం అనుకుంటే చింత ఆయనతో అంతా ఏంటిస్తానే ఉంటుంది. ఈ కట్టో నుంచి ఈ కట్టో మీకు పంపిస్తూ ఉంటుంది. ఎందుకు ఆయన చింత? ఆయనే మనం రక్షించిన వాడు కనుక, ఆయనే మనం సృజించిన వాడు కనుక అవును మనంటే ఎంత వికృతమైన ప్రయత్నం. చాలామందికి అర్థం కాదు, కానీ అర్థమైనప్పుడు ఆనంద బాష్పాలతో దేవుడు ఏం చేస్తాడు? స్తుతిస్తాను. ఎన్నోసార్లు నిజంగా నీ కోపాన్ని నా విషయంలో బిగబట్టుకున్నాను. ఎన్నోసార్లు ఎంతో మూర్ఖత్వంతో మనం ప్రవర్తిస్తాం, ఎంతో కఠినంగా వ్యవహరిస్తాం. ఇది దేవుని మార్గం కాదు ఆయన అని తెలిసినప్పటికీ కూడా అలాగే వెళ్ళడానికి ఇస్తాం. ఆయన అంటాడు ఇర్మియాలో చాలా బాగా, ఎఫ్రాయిము అంటే ఏమంటాడు చూడండి. ఇర్మియా గ్రంథంలో మనం ఆ విషయాన్ని చూడవచ్చు. ఆయన ఎలాగైనా ఆయన విషయం వేదన పడుతున్నాడో, ఒక ఎఫ్రాయిం విషయం మాత్రమే కాదు, మనందరి విషయం కూడా దేవుడు అలాగనా. రెండు దయచేసి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని కూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది, తప్పక నేను అతని కరుణించును. చూశాడు, నా కడుపులో చాలా వేదనగా. వేదన ఎవరుకుంటుంది చెప్పండి చూద్దాం. ఎవరుంటుంది? తల్లిదండ్రులకు ఉంటుంది, అవునా కదా? పిల్లలకు ఉంటుందా? అయ్యో మా అమ్మ నా కోసం ఏడుస్తుంది, మా ఆయన ఏడుస్తుంది ఉంటుందా? అసలు కాదు, ఇంటి వాళ్ళకు ఉండదు. అయినా చూడండి, మనం ఏం చేస్తుంటాం? వాళ్ళు బాగుపడాలి, మనకంటే బాగా వాళ్ళు క్షేమంగా ఉండాలి. ఒక ఆర్టీసీ కండక్టర్ ఉన్నాడు అనుకోండి, ఏమనుకుంటాడు? నా కొడుకు కూడా కండక్టర్ కావాలి, డ్రైవర్ కావాలనుకుంటాడా? లేదు. ఈ బాధలు వానికి రాకూడదు, ఈ కష్టాలు వానికి రాకూడదు. కాబట్టి వాడిని బాగా చదివిస్తాను, ఒక కలెక్టర్ చేస్తాను అనుకుంటాడు. అయినా కొన్నిసార్లు మనం దేవుడి తలంపులు ఎరుగం, దేవుడి ఉద్దేశాలు మనం ఎరుగం, మన సొంత మార్గాల్లో వెళ్ళేవాడిని ఉంటాం. అయినను అక్కడ రాయబడి వాక్యం 78వ కీర్తన రండి దయచేసి. కీర్తనలు 78వ కీర్తన, కీర్తనలు కరెక్ట్ అమ్మా. 38 చదవండి. 38 అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రం రేపు కనుక పలుమారు కోపము అణుచుకునేవాడు. అది చూడండి, పలుమార్లు ఏం చేస్తున్నాడంట? కోపం అణుచుకునేవాడు. ఎన్నిసార్లు కొన్నిసార్లు మనం కోపం వస్తే పిల్లలు కొడతా ఉంటే నేను చూస్తా ఉన్నా, మొన్న చూసా, ఆ మొన్న చూసా, నేను కోపం అంటే ఏంటర్థం? అణుచుకొని కోపం, ఒకసారి కోపం కొంచెం అలాగే మనం చూసుకోగలుగుతాం కదా. అయితే రాయబడింది, అయితే ఆయన వాత్సల్య వారు విసరి వెళ్ళి మళ్ళీ రాని గాలివలే ఉన్నారు. ఎంతసేపు చెప్పండి. ఆయన ఒక్కసారి మనం కోపం చూచాడంటే వాడి కట్టండి, ఎత్తండి, ఏమంటారు చెప్పలేదు, ఎత్తండి అనిపిస్తుంది. దేవుడు ఎంత దీర్ఘశాంతం కదా మన విషయంలో. ఈ సంవత్సరం కూడా నిన్ను నన్ను కూడా దేవుడు అదే చెప్పాడు. అది ఈ కరోనా ఎందుకు సంశోధించారు అంటే చాలా మరణాలు వింటా ఉంటే
నాకు సంతోషం ఎక్కువ అవుతానే ఉందన్నమాట. ఎందుకు సంతోషం తెలుసా? వాళ్ళందరూ మరణం పొందుతూ ఉంటే నన్ను మాత్రం ఎందుకో ఉంచాడు రాయచోటి. ఇంకా నిజం, నేను బాగా దేవుని స్థుతిస్తా వచ్చాను. ఏమాత్రం భయం నాకు లేదు. మీకు చెప్తా వచ్చిన గుర్తుంది లేదు. నేనేదో ఇంకా రాయచోటిలో లేక ఈ భూలోకంలో ఆయన పని చేయవలసింది ఉంది. సెకండ్ వేవ్ వచ్చినా థర్డ్ వేవ్ వచ్చినా దాటుకొని అది పోవాల్సింది తప్ప నన్నేమి వాస్తవం. ఎందుకంటే ఆయన వాచ్య సంపూర్ణుడు. ఆయన ఎంతైనా నేను చెప్పట్లేదు, ఇద్దరు వస్తున్నాయి కంపదీసి ఇది ఒకటే చెప్తున్నారు. ఎంతైనా నేను బ్రదశాస్త్రం చెప్పట్లే, ఆమె చెప్పాల్సిందాం. కాబట్టి ఎంతైనా నమ్మదైన దేవుడు ఆయన. మన జీవితంలో ఆయన వాచ్యతను, ఆయన విశ్వాసతను అంటే బాగుంటుంది. ఎందుకంటే విశ్వాసం వేరు, విశ్వాసత వేరు. దై ఫెయిత్, ఆయన విశ్వాసం, దై ఫెయిత్ఫుల్నెస్, దట్ ఈస్ డిఫరెంట్. నా ఒకటి నేను చెప్పగలను, నేను ఆయన విశ్వాసతను అనుభవిస్తున్నాను. విశ్వాసత ఏదో కాదు, నమ్మకత్వం. 2 తిమోతి 2వ అధ్యాయంలో ఆ మాట చాలా బాగా రాస్తారు. మనం నమ్మదగని వారమైన ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏదియో. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువు స్తుతిద్దాం. ప్రభువా, నీవే నా దేవుడు, నా రక్షకుడు. రెండోది మనం చూస్తా వచ్చాం. ఆయనట నేను ధనుడు చెప్పాను, ఇంటా ఉంటాను. లక్ష్యపెట్టు దేశం. ఇంకో మాట చెప్పాను, యెహోవా కన్నులు ఏంటంటే ఎన్ని కన్నులు ఉన్నాయనుకో, మరి అది మర్చిపోయారే. కాబట్టి కురుగడు నిద్రపోడు, ఆయన 7 కన్నులు గలవాడు. కాబట్టి కూడా మనం ఆ 3 సంగతులు చూస్తా వచ్చాం. సరే 4 చూద్దాం రండి దయచేసి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము మళ్ళా 12వ వచనం అందరూ కలిసి చదువుకున్నాం. 12వ వచనాన్ని అందరం కలిసి మనం చదువుకున్నాం. అది ఆకాశ వర్ష జలము కాగును, అది నీ దేవుని యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుని యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద. అది చూడండి, నలభై మనం చూస్తూ వస్తే సంవత్సరాలు మొదలుకొని, ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం? 2021. అది భలే బాగుంటుంది. నేను ఇందాక టైప్ చేస్తా ఉన్న దాంట్లో మరి ఛానల్ టైప్ చేస్తాను, నాకు కొంత నవ్వు వచ్చింది. భలే ఉంది చేసింది 1/1 భలే బాగుంది అనిపిస్తుంది. కాబట్టి 1/1/21కి ఎవరు తెచ్చారు? దేవుడు తెచ్చాడు. వాస్తవాన్ని ఇక్కడ రాయబడి మనం 4 చూస్తా వచ్చినప్పుడు సంవత్సరాది మొదలుకొని కొంచెంట. కాబట్టి ఇప్పుడు 2/1/21లో సంవత్సరం మొదలు ఏంటిదంట? మొదలుకొని మాత్రమే కాదు, తర్వాత అక్కడ ఏమంటాడు? సంవత్సరాంతం వరకు. ఎంతవరకు? సంవత్సరాంతం వరకు. కాబట్టి 40 ఇది మొదలుకొని అంటున్నాడు ప్రభు. ఈ సంవత్సరం మొదలుకొని. అవును, ఈ సంవత్సరంలో మనం వచ్చే కొద్ది వాగ్దానం తీసుకోబోతున్నాం. అది వీటన్నిటికంటే మన జీవితాల్లో కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. ఇదాక కీర్తన 65లో మనం ఒక మాట మనం చూసాం కదా, అంటే చదవలేదు, చెప్పాను. ఏంటిది? సంవత్సరం దయా కిరీటముగా ఆయన సంవత్సరం. కాబట్టి ఇప్పుడు ఒకవేళ మరి ఒక సంవత్సరం మన జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు దయా కిరీటముగా ధరింపజేశాడు. కొంతమంది 90 సంవత్సరాలు ఎవరు ఉన్నారా? వాళ్ళకి ఎట్లుంటుంది? వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమో బాగున్నావు అంటే నాకు 90 సంవత్సరాలు. ఎవరిని అడిగారు? ఏమక్క బాగున్నాడు? నాకు 90 సంవత్సరాలు. అంటే వాళ్ళకు ఘనత ఏంటంటే చెప్పలే. నేను అవతల ఇల్లు దర్శించాను కూడా, ఇప్పుడు కాదు కానీ దర్శిస్తే దాని దాదాపు ఒక గంట సేపు కలిసి మాట్లాడుతూ వస్తే 4 సార్లు అప్పటికే అనేసింది అన్నమాట. ఏమని? నాకు 90 సంవత్సరాలు. అంటే ఏంటి ఆమె సంతోషం అంటే, ఇంత ఆయుష్లో దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? నన్ను కాపాడుతున్నాడు. లక్ష్మి కాంతమా కాంతం
కాబట్టి ఈనాడు మన జీవితాలు దేవుడు అట్టి కార్యం చేశాడు. ఈ సంవత్సరాల వరకు దయాకేంద్రంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏదైతే మనం పాతలు ఒప్పుకున్నామో విడిచిపెట్టామో ఇక మరలా చెప్పలేదు మరలా పోవచ్చు అక్కడికి. కుక్క ఏం చేస్తుందంట, మళ్ళా అక్కడికి పోతుందంట. పోతారా? వాగ్దానం తీసుకొని పోతామన్నారా? నో నెవర్. ఇంకా వద్దా. ఎందుకంటే ఇలాంటి సందర్భాలు, ఇలాంటి పరిస్థితుల్లో నా దేవుడు, ఆయన నాకు దేవుడే, నన్ను తన వాత్సల్యంతో ఈ నూతన సంవత్సరం ప్రవేశపెట్టాడు. ఇంకా నేను దేవుడి కొరకే నేను జీవిస్తాను అన్న ఒక తీర్మానంతో ప్రభువును స్తుతిద్దాం, ఆనందించాలి. సంవత్సరాది మొదలుకొని కాదు, ఇక్కడ అంటాడు తర్వాత ఏమంటాడు, సంవత్సరాది మొదలుకొని చెప్పలేదు, సంవత్సరాంతం వరకు అంటే అంతం వరకు. ఒకవేళ మీరు అనుకోవచ్చు సంవత్సరాంతం అంటే 2022 సంవత్సరమా అని అనుకోవచ్చు. కానీ అక్కడ వాస్తవంగా అంత మాత్రమే కాదు, మన తరము వరకు అంటే మన జీవితాలు చూడండి. ప్రభు ఎలాంటి వాడంటే ఇప్పుడు ఒకవేళ మత్తయి సువార్త 28 చదవండి. స్పష్టంగా చదవాలి. 28:20 ఇదిగో పట్టిందా నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుటో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అది చూసాను. ఎందుకలా ఉంటామా? ఏదంతా పడగట్లేదే. ఒకవేళ మన భర్త అయినా భార్య అయినా విడిచిపెడతారేమో, కానీ ఆయన మాత్రం విడిచిపెడతారు. ఎవరైనా మన దేవుడు మనం రక్షించాడే మన ప్రభు, ఆయన మనం విడిచిపెట్టాడు. కాబట్టి ఆయన మనతో కూడా ఉండేవాడు. ఈ 2022 సంవత్సరంలో ఆయన అంతం వరకు, మన ఆయుష్ అంతం వరకు కూడా ప్రభు మనతో ఉండేవాడు ఉంటాడు. దావీదు ఎందుకో భయం వేసింది. 77 కీర్తన అంటాడు, నా వృద్ధాప్యం వల్ల నన్ను అడుగుతాడు. 77 కీర్తన ఆయనకేం భయం ఏదో వస్తుంది. ఏం వస్తుంది చదవండి 92 కీర్తన. సరే 92 కీర్తన చూడండి. ఆ ముసలానికి భయమై అడిగాడు. అయితే దేవుడు చూడండి చక్కగా 92 కీర్తన రండి దయచేసి త్వరగా. కీర్తనలు 92 కీర్తన, 92 కీర్తన తీసిన వారు ఎవరైనా దయచేసి 14-15 చదువుతారా? నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు నేను ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. అది చూశారు. కొందరు అనుకుంటారు ఈ ముసలి ఇంకా సావలేదు, ఈ ముసలుడు ఇంకా సావడే అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, పోతే 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 మేలు, ఇవి క్యాన్సర్ యాక్టివ్ చేద్దాం అనుకుంటారు కొంతమంది. అవునా కదా? కొంతమంది అనుకోలేదు. ఎందుకంటే కొంతమంది చాలా తల్లిదండ్రుల మీద చాలా ప్రేమతో. అయితే ఇక్కడ ఏం రాసింది, వారు ముసలితనమందు ఏమంటారు ఇంకా చిగురు పెడతారట. అని ఎక్కడి నుంచి వచ్చింది ఈ సార్ వాళ్ళకి అంటే? అవును, ఇది నన్ను ఎవరు చూస్తూ వస్తే ఇప్పుడు 30 లోపల మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. ఆ మధ్యలో ఒకసారి గుంటూరులో ఆ వాటర్ క్యాన్సర్ని కింద నేను బండ్లో తెస్తే ఆ వాటిని పట్టుకొని పైకి మిద్దె మేడ మీద ఉంటుంది. మరి మేడ మీదకి ఆ క్యాన్ ఎత్తుకొని పోతా ఉంటే ఈజీగా ఏమవుతున్నాడు, ఏంటన్నా కింది నుంచి అంత పైకి క్యాన్ ఎత్తుకొని పోతున్నారు. నేను నువ్వు ఎవరు ఏ పట్టుకోవాలి చెప్పేసి అంటే అన్నో నా చదివే కదా నాకు మోకాలు నొప్పులు. అరే 30 ఏళ్ళకి సరిగ్గా పెళ్ళిడు కదా, అప్పుడే మోకాలు నొప్పి. దేవుడు చూడండి ఎలాంటి సారం ఇస్తున్నాడు. వారు సారం, ఈ సారమే ఆయన పునరుద్ధాన శక్తి. అవును, కొంతమంది పెద్దలను చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అంతమాదిరి గారు ఇప్పటికి కూడా 80 సంవత్సరాల పొలాలు పోతారు. తెలుసా? చూసారా లేదా? చూడలే? గొర్రెలు కాస్తారు, మంచిగా పాలు పెంచుతారు, ఇంట్లో అన్ని పనులు చేసి పెడతా ఉంటారు. వాళ్ళకి ఎంత కోపం తెలుసా? తాత నేను పట్టుకోమన్నాడు అంటారు. ఎంత కోపం తెలుసా? నన్ను పట్టుకుంటావు, నన్ను నడిపిస్తావా, నువ్వు నడుచుకుంటు ఏమంటారు, నువ్వు నడుచుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చిందా నీకు అంత సారం అంటే?
ఎంతయ్యా కుమార్ మీ నాన్న వయసు 86. సేమ్ ఆయన కూడా అంతే. ఎప్పుడైనా ఏదైనా అంటారనమాట. నేనేం నాకు ముసలి అనుకుంటున్నావా అంటాడు ఆయన. 86 ముసలోడే. అయితే సారం ఎంత పని చేస్తుందంటే అసలు మామూలుగా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు చూడండి, కొంతమందికి ఎంత ఆరోగ్యం ఇస్తారంటే అంత ఆరోగ్యం ఇస్తారు, అంత శక్తి ఇస్తారు. నిజంగా ఇందాక చెప్పారు కదా ఆ కాంతమ్మ సంగతి. 90 సంవత్సరాల నిజంగా దేవుడి కృప ఎంతో గొప్పగా ఉంటుంది. వారికి ఎన్ని దయా కీర్తనలు ఉంటాయి? 90 అంటే ఎన్ని కీర్తనలు ఉన్నట్టు? ఒకటి కనపడదు, బయటికి కనపడుతుందా? ఒకటి కనపడదు. కానీ అయితే వాళ్ళ సంవత్సరాలు ఆయుష్ చూసినప్పుడు 90 సంవత్సరాలు అని చెప్తారు. అందుకే వాళ్ళు అన్నిసార్లు చెప్తారు. మనం పెద్దగా ఎక్కువ చెప్పాం. 30 సంవత్సరాలు నాకు 30 అంటాడా? వాడు 30 ఇంకా మనం నవ్వుకుంటాం, సార్ నవ్వుకొస్తూ ఉంటాం. ఎందుకు 90 వాళ్ళు చెప్తున్నారంటే అవును దేవుడు నాకు సారం ఇచ్చాడు. వారు సారం కలిగి ఎట్లుంటారంట? పచ్చగా ఉంటారంట. కాబట్టి ప్రభు అట్టి కార్యం చేయనన్నాడు, చేస్తున్నాడు. రండి దయచేసి ఎన్ని చూసేప్పటికి మొట్టమొదటిదేమో నీ దేవుడైన యెహోవా, రెండోది యెహోవా కన్నులు, మూడవది యెహోవా లక్ష్యపెట్టు దేశము, నాలుగవది సంవత్సరాది, ఐదవది సంవత్సరాంతం. రండి దయచేసి ఇంకా చిన్న మాట చూస్తూ మనం ముగించుకున్నాం. రండి త్వరగా ఆనందం వెళ్దాం. దయచేసి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం అందరూ కలిసి చదువుకుందామా? 12వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. అది ఆకాశ వర్ష జలము త్రాగను, అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద, చూడండి ఆ మాట, ఎల్లప్పుడూ ఏమంటారు? ఎల్లప్పుడూ దాని మీద ఉండనంట. దాని మీద ఉండు. కాబట్టి ఆయన మన మీద ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో చూడండి దేవుడు. నిజంగా కదా, ఎల్లప్పుడూ దాని మీద ఉండను. అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు ఉరుకడు నిద్రపోడు. అది కొన్ని విషయాలు మనం చూస్తూ వస్తే ఎట్లా దేవుడు ఈ ప్రమాదం నుంచి లేక ఈ అపాయం నుంచి తప్పించాడా అని మనం ఆశ్చర్యపడవచ్చు. కొన్నిసార్లు అలాగే ఉంటుంది. అసలు తప్పకుండా అక్కడ ప్రమాదం జరగాలి. అయితే ఎలా తప్పిందా ఈ ప్రమాదం అంటే ఆయన ఉన్నాడు. ఎవరైనా మనం రక్షించిన ప్రభువు ఉన్నాడు. నా మాట నేను తప్పకుండా చెప్పదు. ఈ మధ్యలోనే మొన్న పెళ్లి కోసం నేను కారణం లేక గుంటూరు వెళ్తా ఉంటే ఆ బస్సు ముందుగానే వెళ్ళిపోతుంది. ఆ ఆదులతో నేను నడుస్తూ ఉంటే అకస్మాత్తుగా ఆ రోడ్డు మీద ఒక గతులాగా ఒక అడ్డులాగా ఉంది. ఆ కాలు వేగంగా నడుస్తున్నాను కాబట్టి నా కాలు ఆ గట్టుకు తగిలి ఒక్కసారి ఇట్లా బోధపడ్డాను. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ ఆతృతలో ఇట్లా బోధపడ్డాను. చూస్తే నా చిటికిన వేలికి చిన్న గోపు ఉంది, నా మోకాలకు చిన్న గాయమైంది. నేను పడడానికి అందరూ బయటకు వచ్చారు. ఆ చుట్టుపక్కలంతా నా సూట్ కేసు పడింది, నేను పడ్డాను. నేను అనుకున్నా ప్రమాదం బాగా జరిగి ఉంటుందేమో, ఒకవేళ నా మోకాలు చిప్పకి ఏమైనా ప్రమాదం అయిందేమో అనుకున్నాను. మీరు చెప్తే ఆశ్చర్యపడతారు. ఏమి ఇంకోమాట చెప్పమంటారా? వచ్చిన తర్వాత కూడా దాదాపు 23వ తారీఖు వెళ్ళింది కదా, 22 జరిగింది రాత్రి. 10 రోజులు కనీసం దానికి ఏ పౌడర్ కానీ దానికి మందు కూడా వేయాలి. నిన్న మొన్న వేసాను మందు దానికి నా మోకాలు. ఇది చెప్తానంటే ఏ గాయమైనా నా శరీరంలో నేను గమనించిందంటే అది మాడుకొని పోతున్నాను. అది షుగర్ పేషెంటే చిన్న గాయం అవుతుంది, ఏం కావాలా చెప్పలే పెరగాల. కానీ నా శరీరంలో దేవుడు అది ఎంత సారం ఇచ్చాడో తెలియదు. కానీ ఇదే కాదు, చాలాసార్లు నిజంగా గాయమైనప్పుడు నేను కావాలని మందుకు ఏం కావాలి వేయను. దేవుడే దేవా దాని ద్వారా నేను నేర్చుకోవడానికి సహాయం చేసి ఈ నొప్పి నేను భరించాను. ఆ మధ్యలో వచ్చిన 23 ఏప్రిల్ 24 వచ్చాను చలి కదా, చలికి జూమని బీగుతా ఉంది. కనీసం నా భార్య గురించి చెప్పాలి, ఇది బాగా సలుపుతా ఉంది, బీగుతా ఉంది అని చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను భరించాను. ఎవరైతే నన్ను గాయపరిచారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరి జీవితంలో చూడండి ఆయన శిక్షను వారు అనుమతించేవారు.
ఆయన అంటాడు, గాయము చేయవాడు నేనే. ఇప్పుడు ఈ స్పర్శ మనం కలిగి ఉంటాం. ఆత్మీయ చూడండి, ఏ దేనికి మనం భయం. అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? మనం ఆరాధన చూస్తూ వస్తే అంటాడు, ఎల్లప్పుడూ దాని మీద ఆయన కళ దృష్టి లేక ఆయన దయ మన మీద ఉన్నప్పుడు ఏ గాయం మనం ఏం చేయాలి. నేను గమనించింది ఏంటంటే, కొంత కరెక్షన్. వాళ్ళు పిలుస్తాను, నువ్వు పోయావు కదా, నువ్వు పిలుస్తానికి పెళ్ళికి పోయావు కదా, దేవుడు నాకు ఆ విషయం మాట్లాడుకోవచ్చు, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు కనిపెట్టలే. నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే నా వ్యక్తిగత విషయాలు. అవును, దేవుడు మన జీవితంలో సరిచేయడానికి కొన్ని విషయాలు అనుమతించడం వెంటనే మనం సెటిల్ అవ్వాలి. ఐ విల్ సెట్ మై టబర్నకల్ అంటాడు ఆయన ఇంగ్లీష్లో, కానీ తెలుగులో వేరుగా ఉంటుంది. నేను నా గుడారము లేక నా మందిరము నిర్మించాను అంటాడు తెలుగులో, కానీ ఇంగ్లీష్లో ఐ విల్ సెట్ మై టబర్నకల్. నేను ఈ సంవత్సరం సెట్ చేయాలని రాసిపడుతుంది కదా. గాయపరిచాడా, శిక్షించాడా, అనేక అనుభవాలను తీసుకెళ్తున్నాడా? ఇదా పాడబడుతుంది. ఏమని? నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని. ఏ అనుభవాలట? మరి కాసుకున్నాను రెడీగా. అమ్మో ఏదన్నా నూతన సంవత్సరం ఇలా చెప్పామంటే అవును, తప్పదు. మనం దేనికి భయపడాల్సిన అవసరం. ఆయన కనుదృష్టి మన గురించి అది చాలు. ఆయన దయ మన గురించి అది చాలు. దేనికి మనం భయపడాల్సిన అవసరం. ఎందుకంటే ఎల్లప్పుడూ దాని మీద సరిపో మాట చదువుకొని ఆ మొదటి భాగం చదవండి. అది ఆకాశ అది చూసారా ఏ వర్షం తాగుతుందంట. కాబట్టి ఆయన లక్ష్య పెట్టు దేశం కనుక ఆకాశ వర్ష జలము త్రాగును. ఈ ఆకాశ వర్ష జలము దేన్ని చూపిస్తుంది? వాక్యమే కాదు, ఆకాశ వర్ష జలం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుండి. సమయం లేదు కానీ మనం చూస్తూ వస్తే చాలా చక్కగా రాయించారు. కాబట్టి అది పరసంబంధమైనది అన్నమాట. ఒకళ్ళు రండి, ఆదికాండం 49వ అధ్యాయం. అక్కడ చూడండి, యోసేపును దేవుడు దీవిస్తూ అంటాడు. 49వ అధ్యాయం 24వ వచనం చివరిలో చూడండి. 24వ వచనం. మేపడి వాడును ఆయనే నీకు సహాయం చేయి, నీ తండ్రి దేవుని వలనను. అది చూడండి, పై నుండి మింటి దీవెనలతో. ఏంటంట? మింటి దీవెనలు అంటే ఆకాశ వర్ష జలం అంటే అవి దేవుని దగ్గర నుండి కురిసినట్టుగా ఉన్నాయి. అంటే ఆకాశపు మరి ఇంగ్లీష్లో పాడతానే ఆ పాట. ఏ పాట? పెళ్లి పాట. కరెక్ట్. కాబట్టి తెలుగులో ఏమంటారు? తెలుగు పాట పడలేదా? ఆశీర్వాదము. కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో మన కుటుంబాల్లో, మన పిల్లల్లో అట్టి ఆశీర్వాదాన్ని ప్రభు మన మీద కుమ్మరించుగా మనం ప్రభుని ఆరాధించాలి, స్తుతిద్దాం. ప్రభువ నాయుడు వాచ్యంగా దేవుడికి పోతాను. నిజంగా నా జీవితంలో ఎన్నోసార్లు నేను తప్పిపోయాను, నా విషయం ఎన్నోసార్లు వేదన పడుతూ వచ్చాను. ప్రభు పలుమార్లు నా విషయం ఈ కోపాన్ని ప్రభుని స్తుతించి ఆరాధిద్దామా? కాబట్టి అందరూ కూడా ప్రభుని ఆరాధించాలని మరి తాపత్రయం ఉంటుంది, కాదనట్లేదు. మనకు మంచి సమయం ఉంది కాబట్టి ఏ సమస్య లేదు. అందరూ ఆరాధనలో పాల్గొందాం. ఒక సహోదరుడు ఒక సహోదరు. మీరు ఇంకా ఎంత మాత్రం మత్తులోకి పోవడానికి అవకాశం లేదు. ఇంకా నూతన సంవత్సరంలోకి వచ్చాం, బిగ్గరగా స్తుతించాలి, ఆమెను బిగ్గరగా చెప్పాలి. అలా మనం ఆరాధనలో పాల్గొనాలి. చేయండి దయచేసి. ఒక సహోదరుడు ఒక సహోదరు వెంటనే. మహాపరిశుద్ధమైన తండ్రి, జీవితాలైన మరోసారి కనపడడానికి ప్రారంభించిన ప్రభువా, 12వ వచనాన్ని మమ్మల్ని తీసుకొచ్చింది. దాని ద్వారా మనం బయలుపరిచిన వాటిని బట్టి ఈ గత సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి ప్రభువా, మిమ్మల్ని నూతనంగా జీవించుటకు భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు. ప్రభువా, మా పాపముల చేత, అపరాధముల చేత మేము చచ్చిన వారుగా ఉండగా ప్రభువా, క్రీస్తుతో కూడా మమ్మల్ని బ్రతికించిన దేవుడు అయినందుకు మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ప్రభువా, ఒకప్పుడు ఈ తరుణం లేక లోకంలో ఉన్న నన్ను కూడా ప్రభువా, నీ ప్రియకుమారుని ప్రేమ చేత
నన్ను రక్షించుకొని ఈ బిడ్డగా నీ సొత్తుగా చేసుకున్నందుకై స్తోత్రములు. అవును ప్రభువా, నన్ను కనుకోబోలే కాపాడుతూ భద్రపరుస్తూ వస్తున్నందుకై నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ లోకంలో నుండి నన్ను తండ్రి నన్ను వేరుపరిచిన దేవుడుగా నాయన నీతో కూడా నేను కలిసి జీవించుటకు ఇచ్చిన భాగ్యం బట్టి స్తోత్రములు. నిరాకడలో నూతన సంవత్సరంలో నూతనముగా నిన్ను ఎదుర్కొనే భాగ్యం నాకు దయచేయమని ఈ ఉదయ కాలంలో నీ పరిశుద్ధ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తూ స్తుతిస్తూ నా హృదయపూర్వకమైన వందనములు స్తుతులతో నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, అందులో ఏర్పాటు చేసి నాటి నుంచి నేటి వరకు నీకు దృష్టి మమ్మల్ని నన్ను కూడా ప్రభావం దేవుడునైనా నా కష్టాల్లో నా బాధల్లో నా ఇబ్బందుల్లో కరోనాలో ప్రభావైనా నాకు దేవుడు నుంచి నన్ను జీవింపజేసి నైనా నేను కూడా మీ సొంతగా రాగలే వ్యాధి సమూహంలో నన్ను చేర్చుకునే విధానం వస్తే తెలుస్తున్నానైనా 2021 సంవత్సరంలో కూడా నన్ను